ఉదయం రవి సింధు ఇంటికి పయనమయ్యాడు. రవి మనస్సులో మాత్రం ఒకటే ఆలోచన, ఎలాగైనా సింధుని పండక్కి ఇంటికి తీసుకురావాలి. అమ్మ కళ్ళలో ఆనందం చూడాలంటే చెల్లి పండక్కి ఇంట్లో ఉండాల్సిందే. కాని సింధు అత్తగారు ఆండాళమ్మగారి గురించి రవికి బాగా తెలుసు. ఆవిడ మాట కఠినం, మనసు ఇంకా కఠినం. కాసేపటికి రవి సింధు ఇంటికి చేరుకున్నాడు. అన్నయ్యని చూడగానే సింధు కళ్ళలో 1000 వోల్టుల వెలుగొస్తుంది. అన్నయ్య, నువ్వా? ఏంటి సడన్ సర్ప్రైజ్? అసలు నువ్వొస్తున్నట్టు చెప్పనే లేదు. చెప్పొస్తే అది సర్ప్రైజ్ ఎలా అవుతుంది తల్లి? రాగానే ఇలా కళ్ళప్పగించి చూస్తావా, లేక లోపలికి పిలుస్తావా? అయ్యో అన్నయ్య, రా. ఎంత ఆనందంగా ఉందో తెలుసా నిన్ను చూస్తుంటే. కూర్చో అన్నయ్య. అమ్మ నాన్న బావున్నారా? అందరూ బావున్నారు సింధు. అమ్మ నిన్ను తలచుకోని రోజంటూ లేదు. సురేష్ కూడా పండక్కొస్తున్నాడు. నిన్ను కూడా తీసుకెళ్దామని వచ్చాను. సింధు ముఖంలో ఆనందం క్షణంలో మాయమై ఒక రకమైన భయం ఆవహిస్తుంది. వంటింటి వైపు చూస్తూ గొంతు తగ్గిస్తుంది. అన్నయ్యా, నీకు తెలియందేముంది? అత్తయ్య గారి మధ్య ఆరోగ్యం బాగోలేదని చాలా చిరాగ్గా ఉంటున్నారు. పండక్కి నన్ను పంపిస్తారో లేదో తెలీదు. మా ఆయన కూడా అమ్మ మాటే వింటారు. నువ్వు భయపడకు సింధు, నేనున్నాను కదా. అత్తయ్య గారితో నేను మాట్లాడతాను. ఇంతలో బయట నుండి మాధవ్ వస్తాడు. రవిని చూసి చిరునవ్వుతో పలకరిస్తాడు. బావగారు ఎప్పుడొచ్చారు? రవి లేచి నిలబడి నమస్కరిస్తూ, ఇప్పుడే వచ్చాను బావగారు. పనుల మధ్య కాస్త తీరిక దొరికింది. చెల్లిని చూసెళ్దామని వచ్చాను. మీ పనులెలా ఉన్నాయి? బావున్నాయి బావగారు. కూర్చోండి మీరు. సింధు, బావగారికి కాఫీ తీసుకురా. అన్నట్టు అత్తయ్య గారు మావయ్య ఎలా ఉన్నారు? పంటలెలా పండాయి ఈసారి? అందరూ బావున్నారు బావగారు. పంట చేతికొచ్చింది. ఈ సంక్రాంతికి ఇల్లు అందరితో కలకలలాడాలని అమ్మ ఆశపడుతుంది. అవును బావగారు, పండగంటేనే కదా సందడి. కానీ మా అమ్మగారికి ఈ మధ్య కాళ్ల నొప్పులు ఎక్కువయ్యాయి. ఇంటి పనులు సింధు ఒకతే చూసుకోవాల్సొస్తుంది. అందుకే మేమెక్కడికి కదల్లేకపోతున్నాం. అర్థమైంది బావగారు. పెద్దవారికి సేవ చేయటం మన ధర్మం. కాని పుట్టింటికి వెళ్లాలన్న కోరిక ఆడపిల్లకి సహజం కదా, అందులోనూ సంక్రాంతి పండగ. వాళ్ల సంభాషణ జరుగుతుండగానే లోపలి గది నుండి ఆండాళ్ళమ్మగారు నెమ్మదిగా నడుచుకుంటూ వస్తారు. రవిని చూసి వ్యంగ్యంగా, ఓహో, ఎవరో అనుకున్నాను. మా రైతు బాబొచ్చాడా? ఏమయ్యా రవి, పండగ పనులొదిలేసి ఇలా చుట్టాలింటికొచ్చావు? పొలం పనుల్లేవా? నమస్కారం అత్తయ్య గారు. పనులెప్పుడూ ఉండేవే కదండి. కాని మనుషుల్ని పలకరించడం ముఖ్యం కదా అనొచ్చాను. మీ ఆరోగ్యం ఎలా ఉంది? ఏముందిలే, వయసు అయిపోతుందిగా. ఎవరో ఒకరు చాకరీ చేస్తే బతుకుతున్నాం. కోడలు పిల్ల పుణ్యమా అని టైంకి కాస్త తిండి దొరుకుతుంది. ఇప్పుడు దాన్ని తీసుకెళ్దామనొచ్చావా? అలా అనకండి అత్తయ్య గారు. సింధు మీ ఇంటి కోడలు, మీ బిడ్డ. తనని తీసుకెళ్లటం కాదు, పండక్కి ఆహ్వానించడానికి వచ్చాను. అమ్మా నాన్న సింధుని బావగారిని చూడాలని ఆశపడుతున్నారు. చూడాలనుంటే వాళ్లే ఇక్కడికి రావచ్చుగా. అయినా మాకు మాత్రం పండగుండదా? కొడుకు కోడలు ఇంట్లో ఉంటేనే మాకు పండగ. వాళ్లని మీ ఇంటికి పంపించేస్తే మేమేం చేసుకోవాలి? ఆ గోడలు చూస్తూ కూర్చోవాలా? అమ్మా, బావగారు చాలా దూరం నుండి వచ్చారు. కాస్త మంచినీళ్లు తాగనివ్వు. నేనేం నీళ్ళివ్వద్దన్నానా ఏంటి? తాగుతాడులే. కాని విషయం సూటిగా చెప్పాలి కదా. రవి, మీ పల్లెటూరి మర్యాదలు మాకు తెలియనివి కావు. కాని ఇక్కడ పరిస్థితి వేరు. సింధు లేకపోతే పూట కూడా గడవదు. పైగా పండక్కి మా బంధువులు కూడా వస్తున్నారు. వాళ్లకి వండి వచ్చేదెవరు? సింధు కళ్ళలో నీళ్లు తిరిగాయి. రవి ముఖంలో మాత్రం చిరునవ్వు చెదిరిపోలేదు. అతను ఆవేశపడలేదు, ఆలోచించాడు. నిజమే అత్తయ్య గారు. ఇంటికొచ్చిన చుట్టాలను ఆదరించటం, అత్తామామల్ని సేవించటం కోడలి బాధ్యత. సింధు ఆ బాధ్యతని సక్రమంగా నిర్వర్తిస్తుంది కాబట్టే మీరింత ఆరోగ్యంగా దర్జాగా ఉన్నారు. ఆ విషయంలో మా చెల్లిని చూసి నేను గర్వపడుతున్నాను. రవి మాటలకు ఆండాళ్ళమ్మ కాస్త ఆశ్చర్యపోయింది. అయినా పొగడ్త ఎవరికి చేదుగా ఉంటుంది చెప్పండి? ఆ చేస్తుందిలే, నేనేం కాదనలేదుగా. అత్తయ్య గారు, సంక్రాంతి అంటే పండగ నాడు ఆడపడుచు పుట్టింటి గడప తొక్కితే
ఆ ఇంటికి సిరి సంపదలొస్తాయని మా నమ్మకం. మా అమ్మ సురేష్ వచ్చినా నేనున్నా నా సింధు వస్తేనే ఇల్లు నిండుగా ఉంటుందని ఏడుస్తుంది. అమ్మా, బావగారు అడుగుతున్నారు కదా, పైగా సురేష్ కూడా వస్తున్నాడంట. అందరూ కలిసి చాలా రోజులైంది. ఆండాళమ్మ ఆలోచనలో పడింది. రవి మాటల్లో ఏదో తెలియని మ్యాజిక్ ఉంది. తను గొడవ పడలేదు, డిమాండ్ చేయలేదు, కేవలం బ్రతిమాలుతున్నాడు. తన తల్లి కోసం ఒక కొడుగ్గా ఇంతలా అడుగుతున్నప్పుడు కాదనటం ధర్మం కాదు. కాని తన పంతం నెగ్గించుకోవాలి కదా. సరే, నువ్వెంతలా అడుగుతున్నావు కాబట్టి కాదనలేకపోతున్నా. కానీ ఒక షరతు. చెప్పండి అత్తయ్య గారు. సింధు ఇప్పుడు నీతో రాదు. 2 రోజుల పాటు ఇక్కడ పనులన్నీ చక్కబెట్టాలి. చుట్టాలకి కావలసిన అరిసెలు జంతికలు అన్నీ చేసి డబ్బాల్లో పెట్టాలి. అన్నీ సక్రమంగా చేస్తే ఎల్లుండి సాయంత్రం మాధవ్తో పంపిస్తాను. నిజమా అత్తయ్య గారు? అవునే, మళ్ళీ మనసు మార్చుకోకముందే వెళ్ళి కాఫీ తీసుకురా. చాలా సంతోషం అత్తయ్య గారు. మీ రుణం ఎప్పటికీ ఉంచుకోను అని రవి చేతులు జోడించాడు. రుణాలు గట్రా ఎందుకులే గాని నువ్వు భోంచేసెళ్ళు. సింధు, అన్నయ్యకి మీ ఆయనకి ఇష్టమైన గుత్తి వంకాయ కూర చెయ్యి. పాపం పొలం పనులకి అలసిపోయుంటాడు. ఆండాళమ్మ నోటి వెంట ఆ మాట రాగానే సింధు, మాధవ్, రవికి ఆశ్చర్యమేసింది. మధ్యాహ్న భోజనాలు ముగిశాక రవి బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. సింధు గేట్ దాకా వచ్చింది. అన్నయ్య, నువ్వు నిజంగా గ్రేట్. ఆ రాక్షసి చిచి అత్తయ్య గారు నొప్పించావంటే నాకింకా నమ్మకం కలగట్లేదు. మనుషులెవరూ రాక్షసులు కాదు సింధు. వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ భయాలు వాళ్ళనలా మార్చేస్తాయంతే. అత్తయ్య గారికి కొడుకు మీద ప్రేమ. ఎక్కడ నువ్వు పుట్టింటికెళ్తే తనని నిర్లక్ష్యం చేస్తావోనన్న భయం. ఆ భయాన్ని పోగొడితే చాలు, ప్రేమ దానంతటదే బయటపడుతుంది. ఏమో అన్నయ్య, నాకు మాత్రం ఇంకా భయంగానే ఉంది. ఆవిడ నిజంగా పంపిస్తారా? లేక ఈ 2 రోజులు చాకరీ చేయించుకొని చివరి నిమిషంలో హ్యాండ్ ఇస్తారా? అలాంటి ఆలోచనలేం పెట్టుకోకు. నమ్మకంతో ఉండు. అమ్మ నీ కోసం ఎదురు చూస్తూ ఉంది. నువ్వు రాకపోతే అమ్మ విలవిలలాడిపోతుంది. ఎల్లుండి సాయంత్రం కోసం నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటానమ్మా. రవి అక్కడి నుండి బయలుదేరాడు. రవి ఇంటికొచ్చి శుభవార్త చెప్పాడు. ఆండాళ్ళమ్మగారు ఒప్పుకున్నారని తెలియగానే కాంతమ్మ సంతోషంతో గంతులేసినంత పని చేసింది. రాఘవయ్య గారు కూడా నా కొడుకు సాధించాడని మురిసిపోయారు. మరుసటి రోజు ఉదయం సురేష్, కావ్య వచ్చారు. సురేష్ని చూడగానే కాంతమ్మ పరుగు పరుగున సురేష్ దగ్గరికెళ్ళింది. సురేషు, నాన్నా వచ్చేసావా? కాంతమ్మ సురేష్ని చూసి ఆనందంతో ఏడ్చేసింది. అది చూసి సురేష్, అమ్మా, ఎలా ఉన్నావు? ఏంటమ్మా ఇది? నేనొచ్చాను కదా, ఏడవకు. అత్తయ్య గారు నన్ను మర్చిపోయారా? మీ అబ్బాయిని పలకరిస్తారా? నన్ను కూడా కాస్త పట్టించుకోండి. అయ్యో, నిన్ను మర్చిపోతానా తల్లి? రామ్మ కావ్య, మహాలక్ష్మిలా వచ్చావు. ఏరా, ఇంతకాలానికి దారి దొరికిందా మన పల్లెటూరికి? నాన్న, ఆఫీస్లో కాస్త వర్క్ ఎక్కువగా ఉంది. అందుకే ఇంతకాలం రాలేకపోయాను. క్షమించండి నాన్న. ఇంతలో కాంచనా, సురేష్, కావ్య రండి, లోపలికి రండి, కాఫీ రెడీగా ఉంది. తమ్ముడు, వెల్కమ్ రా. అనయ్య, థ్యాంక్స్. నువ్వు ఆ ఫోటోలు పంపించకపోతే, నువ్వంత ఎమోషనల్గా మాట్లాడకపోయుంటే నేనింత మంచి క్షణాల్ని మిస్ అయ్యేవాణ్ణి. ఇక్కడ గాలి పీల్చుకుంటేనే ప్రాణం లేచొచ్చినట్టుంది. నిజమే అక్క, మీరు ఫోన్లో చెప్పిన దానికంటే ఇక్కడ చాలా బాగుంది. సిటీలో పొగ తప్ప ఇంకేముండదు. ఇక్కడ మట్టి వాసన కూడా బాగుంది. మీరొచ్చారు. ఇక నా సింధు తల్లి కూడా వచ్చేస్తే ఈ పండగ మన ఇంట్లో సందడిగా ఉంటుంది. రవి, ఆండాళ్ళమ్మగారు పంపిస్తానన్నారు కదా? ఖచ్చితంగా పంపిస్తారమ్మా. రేపు సాయంత్రం కల్లా సింధు, మాధవ్ బావగారు ఇక్కడుంటారు. ఆ రోజు ఇల్లంతా సందడిగా మారింది. సురేష్, కావ్యాలు కూడా పల్లెటూరి వాతావరణంలో కలిసిపోయారు. కాంతమ్మ చేసిన అరిసెలు తింటూ రవి చిన్ననాటి విషయాలు చెప్తుంటే అందరూ నవ్వుల్లో మునిగిపోయారు. రాత్రి అంతా కలిసి పెరట్లో చలిమంట వేసుకుని కబుర్లు చెప్పుకున్నారు. కాని రవి మనసులో మాత్రం ఎక్కడో చిన్న గుబులు. సింధు కళ్లలో కనిపించిన భయం అతన్ని వెంటాడుతుంది. ఆండాళ్ళమ్మగారు నిజంగానే మారారా? లేక సమయానికేదో సాకు చెప్పి సింధుని ఆపేస్తారా?
రవి నమ్మకం గెలుస్తుందా? ఆండాళ్ళమ్మ గారి పంతం గెలుస్తుందా? రేపు సాయంత్రం సింధు రాకపోతే కాంతమ్మ గుండె తట్టుకోగలదా? సురేష్, కావ్య వచ్చినా సింధు లేని లోటు ఆ ఇంట విషాదాన్ని నింపుతుందా? ఈ ప్రశ్నలకి సమాధానం తెలియాలంటే ఎపిసోడ్ 4 చూడాల్సిందే. ప్రతి సంవత్సరంలా కాకుండా ఆ సంవత్సరం చలికాలం ప్రారంభంలోనే చలి గజగజా వణికిస్తోంది. రాత్రి 6 అయ్యేసరికి చలికి భయపడి ఎవరూ బయట తిరగటమే మానేశారంటే చలి తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అలా చలికి గజగజా వణికే ఊళ్లలోని ఒక ఊళ్ళో కాంతమ్మ, కుసుమ అనే అత్తకోడళ్లు కూడా ఉన్నారు. వాళ్ల ఇల్లు ఆ ఊరి చివర పొలాల గట్టుకు దగ్గరలో ఉండేది. అందువల్ల వాళ్లకి విపరీతంగా చలేసేది. దాంతో కాంతమ్మ కుటుంబం మొత్తం చలి నుండి తప్పించుకోవడానికి నానా అవస్థలు పడేవాళ్లు. కుసుమా, హారైపోయింది. చల్లని గాలొస్తుంది. తొందరగా చలిమంట వెయ్యవే. వేస్తున్నానత్తయ్యా. పొద్దునంతా ఖాళీగా కూర్చునుండకపోతే పొద్దున పూట నాతో వచ్చి కట్టెలు ఎరుకోవడానికొస్తే ఇంకొంచెం ఎక్కువ కట్టెలు తీసుకురావచ్చు కదా. ఏంటి అలా గొనుక్కుంటున్నావు? తొందరగా మంట పెట్టు. అప్పుడే నాకు చలేసేస్తోంది. కొద్దిసేపు ఆ మంటలో చలి కాచుకుంటాను. అబ్బా అత్తయ్యా, అలా తొందర పెట్టకండి. ఒక్క నిమిషం ఆగండి, చలిమంట వేసేస్తాను అని ఇంటి ముందు తను పొద్దున్నే తెచ్చిన కట్టెలతో మంట వేస్తుంది కుసుమ. ఆ మంట దగ్గర అత్తకోడళ్లు కూర్చుని చలి కాచుకుంటారు. అబ్బా, ఇప్పుడే ప్రశాంతంగా హాయిగా అనిపిస్తుంది. ఇప్పుడు చలి కొంచెం తగ్గినట్టుంది. అయినా ఈ సంవత్సరం మరీ ఇంతెక్కువగా చలేస్తుంది కదా. అవునత్తయ్యా, మీరన్నదే నిజం. ఈ సంవత్సరం చలి చాలా ఎక్కువగా అనిపిస్తుంది. కొద్దిసేపు ఈ మంట దగ్గర చలి కచ్చుకుంటే చలి తగ్గిపోతుంది. నువ్వు చలి కాచుకుంది చాలు. మీ మావయ్య, నా కొడుకు వచ్చే వేలయింది. తొందరగా వెళ్ళి వంట పని చూడు. ఒక్క నిమిషం నన్ను ప్రశాంతంగా ఉండనివ్వరు కదా. సరే, వెళ్తున్నాను. మీరొక్కరే బాగా చలి కాచుకోండి అని చిరాగ్గా లోపలికెళ్లి వంట చేస్తుంది కుసుమ. అంతలో అక్కడికి ఒక ఆటో వచ్చి ఆగింది. ఆటో శబ్దం విని ఎవరొచ్చారబ్బా అని కుసుమ బయటకొచ్చి చూసింది. కాంతం కూడా ఎవరని ఆటో వైపు చూసింది. అప్పుడు ఆటోలో నుండి ఒక పెద్దావిడ, 2 పిల్లలు దిగారు. ఆమెని చూసి కాంతమ్మ షాక్ అయింది. ఆవిడ ఎవరో కాదు, కాంతమ్మకి అత్తగారు. ఆవిడంటే కాంతమ్మకి చచ్చేంత భయం. ఆవిడ దగ్గరికొస్తుంటే కాంతమ్మ చలికే కాకుండా ఆమెని చూసి కూడా గజగజ వణికిపోతుంది. ఏంటి కోడలా, ఎలా ఉన్నావు? ఈ మధ్య కాస్త ఒళ్ళు చేసినట్టున్నావే. అత్తయ్య గారు, మీరా అని ఆశ్చర్యపోతుంది. నేను కాకపోతే నీ తల్లో జేజమ్మనుకున్నావా? నేనేనే. ఏంటా గుడ్లగుబ చూపులు? ఇంత అకస్మాత్తుగా ఎందుకొచ్చారు? ఆ అని కళ్ళెర చేసి చూసింది సుబ్బమ్మ. అప్పుడు కాంతమ్మ తడబడుతూ, అదే ఎప్పుడొచ్చారు అనబోయి అలా అనేశాను. ఇంతకీ ఎలా ఉన్నారు? మీ ఆరోగ్యం ఎలా ఉంది? చూస్తుంటే కనబడట్లా, గుండ్రాయిలా ఉన్నాను. ఇంకా 100 ఏళ్లు ఏ రోగం లేకుండా బతికేస్తాను. కానీ మీరిక్కడుంటే నేను ప్రశాంతంగా బతకలేనే. ఏంటే అంటున్నావు? అదే, ప్రయాణం చేసి అలసిపోయి ఉంటారు. లోపలికి రండి, విశ్రాంతి తీసుకుందరు. తీసుకుంటానులే గాని ఇంతకీ ఈ పిల్లెవరు? మన రాజేష్ గాడు లేడు, వాడి భార్య. పేరు కుసుమ. ఇదిగో కుసుమ, ఈవిడ మా అత్తగారు. అవునా అత్తయ్యా? నమస్కారం బామ్మగారు అని కాళ్ళకి నమస్కరిస్తుంది కుసుమ. అబ్బా, ఎంత వినయమో, ఎంత మంచితనం. పోనీలే, నాకు అదృష్టం లేకపోయింది. నువ్వు మాత్రం చాలా అదృష్టవంతురాలివి. అందుకే నీకు ఇంత మంచి కోడలొచ్చింది. ఆ మాటలు అర్థం చేసుకుని మొహం మాడుస్తుంది కాంతం. కుసుమ ముసిముసిగా నవ్వుతుంది. నువ్వలా మొహం మార్చకే, ఏదో సరదాగా అన్నాన్లే. ఇంతకీ ఈ పిల్లలెవరు బామ్మగారు? ఈ పిల్లలు నా పెద్ద కొడుకు మనవలు. మీ మావయ్య నా చిన్న కొడుకు. మీ పెళ్లికి పెద్దోడికి ఆరోగ్యం సరిగ్గా లేదని రాలేకపోయాను. ఈ పిల్లలకి నేనంటే మహా ఇష్టం. ఎప్పుడూ నాతోనే ఉంటారు. మీ అందర్నీ చూసి చాలా రోజులైందిగా.
ఓసారి చూసి పోదామని ఇక్కడికి వస్తుంటే వీళ్ళు కూడా వస్తామని మారం చేశారు. ఇక తప్పక వీళ్లను కూడా తీసుకొచ్చేశాను. అత్తయ్య రండి, గదిలో విశ్రాంతి తీసుకుందరు. నేను విశ్రాంతి తీసుకుంటానులే గాని నువ్వేంటి నేనొచ్చేసరికి తీరిగ్గా తీరుబాటుగా ఏ పని లేకుండా చలి కాచుకుంటూ కూర్చున్నావు. మీ ఆయన వచ్చే టైం అవ్వలేదా? వంట సిద్ధం చెయ్యక్కర్లేదా? వంట నేను చేస్తున్నాను బామ్మగారు. పాపం అత్తయ్య గారికి చల్లనిపించి చలిమంట దగ్గర చలి కాచుకుంటున్నారు. ఏం పని లేనట్టు తీరుబాటుగా ఇలా కూర్చుంటే ఎట్టా కాంతం? అటు ఇటు తిరుగుతూ పని పాట చేసుకుంటేనే ఆరోగ్యం బాగుంటుంది. అయినా నాకెలా వండితే ఇష్టమో నీకు బాగా తెలుసు. ఆ పిల్లకేం తెలుసు? నేనున్నన్ని రోజులు ఆ వంట పనేదో నువ్వే చూడు. ఈవిడొచ్చిందంటే నా పీక మీద కత్తి పెట్టి మరీ నా చేత అన్ని పనులు చేయించుకుంటుంది. నాకు కోడలొచ్చినా నేను కోడలిగా అత్తకు సేవ చేయడం మాత్రం తప్పట్లేదు. ఏంటే ఏదో కొనుక్కుంటూ ఇంకా అక్కడే నిలబడ్డావు? తొందరగా వెళ్ళి వంట పని చూడు, మేమిక్కడ చలి కాచుకుంటాం. అలాగే అత్తయ్యా అని వంటగదిలోకి చిరాగ్గా వెళ్లి వంట పని చేస్తుంది కాంతమ్మ. కాంతమ్మ వంట పూర్తి చేసేలోపు చలపతిరావు, రాజేష్ కూడా వచ్చారు. చలపతిరావు వాళ్ళ అమ్మని చూసి ఎంతో ఆనందించాడు. అమ్మా, నిన్ను చూసి ఎన్ని రోజులైంది? పూర్తిగా అన్నయ్య దగ్గరే ఉండిపోయావు. నువ్వు రాజేష్ పెళ్లికి రాలేదని చాలా బాధపడ్డాను నేను. అప్పుడప్పుడు అయినా మా దగ్గరికి రా అమ్మా. నాకు మాత్రం ఎవరున్నారా? నువ్వు పెద్దోడు తప్ప. పెద్దోడికి నా అవసరం చాలా ఉంది, అందుకే వాడి దగ్గరే ఉంటున్నా. అప్పుడప్పుడు నీ దగ్గరికి వస్తున్నాగా. యారా మనవడా, కొత్త సంసారం బాధ్యతగా ఇక నుండి మెలగాలి మరి. అలాగే నానమ్మా. వంట సిద్ధం చేశాను, అందరూ భోజనానికి రండి. ఇదిగో కాంతం, సరదాగా ఇక్కడికే అందరికీ భోజనాలు తెచ్చి వడ్డించు. ఈ చలిమంట దగ్గర కూర్చొని అందరం కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తాం. అవునమ్మా, ఎప్పుడో చిన్నప్పుడు ఇలా ఇంటికెదురుగా చలిమంట వేసి చలికాలంలో నాకు అన్నయ్యకి అక్కడ కూర్చోబెట్టి గోరుముద్దలు పెట్టేదానివి. ఇంకా ఎన్నో కబుర్లు చెప్పేదానివి. పైగా నువ్వు అడిగే పొడుపు కథలు విప్పడానికి శతవిధాలా నేను అన్నయ్య ప్రయత్నించినా గెలవలేకపోయేవాళ్ళం. నీకు చిన్నప్పుడు విషయాలన్నీ భలే గుర్తున్నాయిరా. ఆ రోజుల్ని అసలు నేను మర్చిపోతే కదమ్మా, అప్పుడెంత హాయిగా ఉండేదో. ఎవరికైనా బాల్యం ఒక మధుర జ్ఞాపకమే కదమ్మా. పైగా చలికాలం వస్తే ఇలా ఊళ్ళలో చలిమంట వేసుకొని అక్కడికి జనమంతా గుమిగూడి ముచ్చట్లాడుకోవడం, సరదాగా ఆటలాడటం, పాటలు పాడటం ఎంతో సరదాగా అనిపించేది. అవకాశం లేక గాని లేకపోతే మళ్ళీ ఆ బాల్యంలోకి వెళ్ళాలనిపిస్తుంది. ఇప్పుడు బాల్యంలోకి వెళ్ళలేకపోయినా కనీసం ఆ మధుర జ్ఞాపకాల్ని గుర్తు చేసుకుంటూ ఇక్కడే చలిమంట దగ్గర అందరం కూర్చుని భోంచేద్దాం. ఏంటే కాంతం, అట్లా మాటలు వింటూ ఉండటమేనా? భోజనం ఇక్కడికే తెచ్చి తినటానికి ఏర్పాటు చేసేదేమైనా ఉందా? 10 నిమిషాలత్తయ్యా, ఇక్కడికి అందరికీ భోజనం తెచ్చిస్తాను అంది కాంతం. కుసుమ, కాంతం కలిసి ఆ ఏర్పాట్లన్నీ చూస్తారు. అందరూ చక్కగా కబుర్లు చెప్పుకొని చలిమంట దగ్గర భోంచేస్తూ ఆనందంగా సమయం గడుపుతారు. అలా సరదాగా రోజులు గడుస్తాయి. బామ్మ రకరకాల పిండి వంటలు చేసి అందరికీ రుచి చూపిస్తుంది. చలికాలం చర్మం పగలకుండా తను స్వయంగా తయారు చేసిన నూనె అందరికీ రాస్తుంది. రోజులు నిమిషాల్లా గడిచిపోయినట్టు అనిపిస్తుంది కుసుమకి. అందుకు కారణం బామ్మ రాక అని కుసుమకర్థమైంది. మనసులో ఎంతో ఆనందంగా ఉంటుంది తనకి. ఇప్పటి వరకు నేనెన్నో చలికాలాలు చూశాను, కానీ ఏ చలికాలంలో కూడా ఈ చలికాలంలాగా సరదాగా గడిపింది లేదండి. అంతా బామ్మ మహత్యం. బామ్మ రావటం వల్లే అందరి మొహాల్లో చిరునవ్వొచ్చింది. బామ్మ రావడంతో మనిల్లు మారిపోయినట్టనిపిస్తుంది. మరి మా బామ్మంటే ఏమనుకున్నావు? మామూలు వ్యక్తి కాదు. బామ్మ ఎక్కడుంటే అక్కడ సందడి మొదలు. మా చిన్నప్పుడు మా నాన్న చెప్పేవారు, బామ్మ ఎన్నో కష్టాలు పడి నాన్నని పెదనాన్నని ఏ లోటు లేకుండా పెంచిందంట. ఆ రోజుల్లో బామ్మ ఒక్కతే వ్యవసాయం కూడా చేసేదంట. అందుకే నాన్నకి బామ్మంటే చాలా ఇష్టం. అవునండి,
కానీ అత్తయ్య విషయంలో మాత్రం బామ్మ కొంచెం కఠినంగా ఉన్నట్టు అనిపిస్తుంది. అలాంటిదేం లేదు కుసుమ. అమ్మని సరదాగా ఆట పట్టించటం బామ్మకిష్టం. అందుకే అలా అమ్మతో మాట్లాడుతుంది. మా చిన్నప్పుడు అమ్మకి ఒంట్లో బాలేకపోతే బామ్మ అమ్మకి ఎన్ని సేవలు చేసిందో తెలుసా? కన్నబిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంది. అందుకే బామ్మ ఏమన్నా ఆమెకి అమ్మ సమాధానం చెప్పదు. వాళ్ళిద్దరి బంధం వేరులే, మనకు అర్థం కాదు. అమ్మా, నీ చేతి బొబ్బట్లు తిని చాలా కాలమైంది. బొబ్బట్లు చెయ్యమ్మా. ఈ చలికాలంలో పెనం మీద నెయ్యి వేసి వేడి వేడి బొబ్బట్లు కాల్చిన వెంటనే తింటే అలా నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. నీకన్నా బాగా ఇంకెవ్వరూ బొబ్బట్లు చెయ్యరు. కాంతం ఎన్నిసార్లు బొబ్బట్లు చేసినా నువ్వు చేసిన రుచి మాత్రం రాలేదు. ఎందుకండి అలా అబద్ధాలాడతారు? మీరు అత్తయ్య చేతి బొబ్బట్లు తినాలనుకుంటే తినండి. అంతేగాని నా బొబ్బట్లు బాలేవంటే మాత్రం నేను ఊరుకునేది లేదు. పోనీలేవే కాంతం, ఏదో మాట వరుస కన్నాళ్లే. సర్లేరా, నీకోసం నేను బొబ్బట్లు చేస్తానులే అని సుబ్బమ్మ అందరి కోసం వేడివేడి బొబ్బట్లు చేస్తుంది. వాతావరణం చల్లగా ఉండడంతో వేడివేడి బొబ్బట్లు ఇంట్లో తిని అందరూ సంతోషిస్తారు. ఆ విధంగా ఆ చలికాలమంతా సుబ్బమ్మ చూపించే అభిమానంతో, పిల్లల ఆటపాటలతో ఇట్టే గడిచిపోతుంది. చలికాలం అయిపోవచ్చింది. సుబ్బమ్మ కూడా తిరుగు ప్రయాణమై అందరికీ వీడ్కోలు చెప్పి వెళ్ళిపోయింది. బామ్మ వెళ్ళిపోవడంతో మనిల్లంతా బోసిగా అయిపోయినట్టుంది కదత్తమ్మా. అవును, అత్తయ్య అప్పుడప్పుడు నన్ను సరదాగా ఆట పట్టిస్తూ ఏదో ఒక మాట అంటుంటే విసుక్కునేదాన్ని. కానీ అదంతా అత్తయ్య సరదాగా చేసేవాళ్లు. ఇంట్లో పెద్ద దిక్కు లేనప్పుడే వాళ్ల విలువ తెలుస్తుంది. అత్తయ్యున్నప్పుడు సమయం ఎలా గడిచిందో తెలియలేదు. ఈ చలికాలం ఎంతో బాగా ఆనందంగా గడిచిపోయింది. ఈసారి మళ్ళీ చలికాలంలో బామ్మగారిని రమ్మందాం. అప్పుడు మళ్ళీ బామ్మగారితో చలికాలమంతా సరదాగా గడపచ్చు అలాగే రమ్మందాం అని అత్త కోడళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ రాబోయే చలికాలం కోసం ఎదురు చూస్తుంటారు.